హలో ఎవ్రీవన్, చిక్కుడుకాయ వెల్లుల్లి కారం కోసం ఒలిచిన చిక్కుడుకాయలు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి వాటర్ ఇంకిపోయాయి, అలాగే చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం కారం ప్రిపేర్ చేసుకుందాం. కారం కోసం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే వెల్లుల్లి, కొబ్బరి, అలాగే కారం మీకు టేస్ట్కి తగ్గట్టుగా 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి అలాగే పోపు గింజలు యాడ్ చేశాక పోపు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ యాడ్ చేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్లో. చిక్కుడుకాయలు ఆయిల్లో వేగిన తర్వాత వెల్లుల్లి కారం యాడ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. అప్పుడు వెల్లుల్లి కారం అన్నది పచ్చివాసన లేకుండా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.